చేయాలి సార్. ఆందోళన కాదు సార్. దయచేసి మా భూమి మాకు ఇప్పించండి సార్. అందరికీ విన్నపం అదే సార్. మా భూమి మాకు చేయండి సార్. అంతే. ఆయన ఇంటి ముందు కూర్చోవడం కూడా అదే కారణం సార్. న్యాయమాన్య సార్ మమ్మల్ని ఇట్లా చేయడం ఏం సార్? 5 నెలలతో 4 నెలలు మమ్మల్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. ఎవరు లేక మేము ఇంటి మంది ఉన్నాం సార్. మా నాయన కష్టపడి సంపాదించింది సార్. అప్పుడు ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇప్పటికి ఇంకా 10 రోజులు 20 రోజులు అయితే నాటు పొలం కోసేదా సార్. మేము నాటు పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా పొలం అయింది సార్. ఇంకా 20 రోజులు అయితే కోసేదా సార్. ఆయన బేరగాల దూరింది సార్. బేరగాల దూరితే వాళ్ళని అడిగితే వాళ్ళు పంపించగానే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాక వాళ్ళు ఏమన్నారంటే మీరు మాది వాళ్ళగా వేస్తుంది కదా, మీ భూమి మీకే చేస్తా అన్నారు సార్. పెద్ద మనుషులు అందరు తీసుకొచ్చినాక ఇక అప్పటి నుంచి ఇక తిప్పుతల పెడుతుండు. అసలు చేయట్లేడు సార్, దొరకట్లేడు సార్. అందువల్ల వచ్చి కూర్చున్నాం సార్. ఇవాళ సార్ గెట్లన్నీ తిరిగి చూస్తారు. గెట్లన్నీ తిరిగి చూస్తుంటే ఎవరు సార్ మీరు అన్నీ వాళ్ళ దగ్గరికి పోయినా సార్. నేను దాన్ని ఆయనకు కూర్చున్న భూమి ఎక్కడ సార్, ఇక్కడ భూమి లేదు ఏం లేదు అని మేము అన్నాం సార్. మేము అనగానే వరకు మరి ఆయన అమ్ముతానే చెప్పిండు బాబు, అందుకనే వచ్చినా అని నా పేరు చింత సైదుల్ సార్. మాది గాంధీనగర్ గ్రామం సార్. మా గాంధీనగర్ గ్రామం మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాముడు మా భూమి దొంగ పట్ట చేసుకొని మమ్మల్ని అక్రమంగా మమ్మల్ని బెదిరిస్తుంది సార్. భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. బాగా ఇబ్బంది పెడుతుంది సార్. గత 2 నెలల క్రితం మనుషులు 10 మంది మనుషులు పంపించింది సార్. మేము ఆ రోజు నాటేసుకుంటున్నాం సార్. నాటేసుకుంటుంటే వచ్చిర్రు. 10 మంది వచ్చి చూసి బేరం చేస్తున్నారు సార్. మేము ఎవరు సార్ అని మేము దగ్గరికి పోయినాం సార్. వాళ్ళు మొత్తం కళ తిరుగుతున్నారు సార్. కళ తిరుగుతుంటే మేము వాళ్ళ దగ్గరికి పోయినాం సార్. దగ్గరికి పోతే ఏంది సార్ అని మేము అడిగితే, బాబు మాకు ఇట్లా భూమి కొందామని వచ్చినాం, చూస్తున్నాం బాబు అను సార్. ఇక్కడ మాది సార్, ఈ భూమి ఎవరమ్ముతున్నాను సార్ అంటే, లేదు ఇది బుచ్చిరాముల భూమి అట, ఆయన తోలిండి మమ్మల్ని అంటే, సార్ మరి అతనే సార్ బుచ్చిరాముల భూమి అయితే బుచ్చిరాములు రావాలి కదా, ఎందుకు రాలేదు సార్ అని నేను అన్నా సార్. అంటే ఆయనదే నాటగానే వాళ్ళు అన్నారు సార్, కాదు సార్ ఇది మా భూమి సార్, మేమే నాటు పెడుతున్నాం, మీరు చూస్తూనేవారు కదా సార్, మేమే నాటేస్తున్నాం కదా సార్, ఆయన భూమి అయితే ఆయన రావాలి కదా సార్, మరి మీరే వచ్చారు ఆయన ఎందుకు రాలేదు, మరి గుమ్మస్తాను ఎందుకు తోలేడు సార్ అని నేను అన్నా. అనగానే ఓ ఈ కిరికిరే ఉందా అని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాక ఇక మేము ఆల్రెడీ ఈ భూమి గురించి మేము కలెక్టర్కి పిటిషన్ ఇచ్చినాం సార్, ఆర్డీఓ గారికి పిటిషన్ ఇచ్చినాం సార్, ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇచ్చినాం సార్, అందరికి ఇచ్చినాం సార్. ఇప్పుడు ఈయన ఏమనంటే ఆ రోజు వాళ్ళు పెద్ద మనుషులు ఎప్పుడైతే భూమి అనగానే వాళ్ళతో గొడవ పెట్టుకోగానే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు భూమి తీసుకొని వస్తే వాళ్ళతో అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోగానే ఊరి గ్రామ పెద్ద చిన్న పెద్ద అందరినీ తీసుకొచ్చినాం సార్. అందరినీ మా ఎస్సీ మాది వాళ్ళని అందరూ తీసుకొచ్చినాం సార్. తీసుకొచ్చి బుచ్చిరాముల ఇంటికి తీసుకొచ్చినాక ఆ పెద్ద మనుషులు ఏమడిగారు అంటే, ఏందే మరి సైదుల భూమి మీదకి బేరగాల తీసుకొచ్చినామట, అమ్ముతున్నామట, మాకు ఫిర్యాదు అయింది, మేము వచ్చి అడుగుతున్నామే, మరి ఏ సంగతి అని ఓ పెద్ద మనుషులు అడిగారు సార్. అడిగితే అతను ఏం చెప్పిందంటే, లేదే నేను 340 సర్వే నెంబర్ చేయించుకున్నా, ఆ సర్వే నెంబర్ నాదేనే, అది నేను చేయించుకున్నా, దేవలాడితే ఎక్కడ దొరకలేదు, కనపడలేదు, అది నాకు ఏడ తిరిగినా దొరకలేదు, నేను టీపీని కట్టుకొని సర్వే చేసుకుంటే ఆ భూమి వీళ్ళ దాంట్లోకి తేలింది, వీళ్ళు ఉన్నది దాని మీద ఊర్రే అని పెద్ద మనుషులకు చెప్పారు. ఆ పెద్ద మనుషులు అడిగినప్పుడు చెప్పిండు ఆ మాట. చెప్పగానే మరి ఎట్లనే మరి వాళ్ళు లేచిపోమంటున్నాం, ఏం చేయమంటున్నాం అంటే, లేదే వాళ్ళు మాదిగోలు కదా, ఎస్సీలు మాదిగోలు కానీ వాళ్ళ భూమి వాళ్ళకే చేస్తా, నేను తప్పకుండా చేస్తాను, నేను మాట తప్పను, వాళ్ళ భూమి నాకెందుకే అని అన్నాడు సార్. అనగానే పెద్ద మనుషులు కూడా అన్నాడుగా ఒప్పుడుగా సైజులు 1 నెల రోజులు అట్లా టైం ఏమన్నారు సార్. 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, దొరకట్లేదు సార్, రావట్లేదు సార్, చేద్దాం అంటే చేయట్లేదు సార్, దొరకట్లేదు సార్. అందుకనే ఇక్కడ కూర్చొని నిరసన చేసుకుంటున్నాం సార్. మేము అతను చేస్తాను ఒప్పుకుండు కాబట్టి నిరసన చేస్తున్నాం సార్. ఇక్కడ మేము అందరికీ ఆల్రెడీ లెటర్లు పెట్టినాం సార్. మేము అట్లా సార్ మా భూమి మాకే కావాలా సార్, నాకు అదే జీవనాధారం సార్. మాకు ఆ భూమి ఫీల్డ్ మీద మేమున్నాం సార్, నాటు పెట్టుకున్నాం, 50 ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాం సార్. మేము ఇప్పుడు వచ్చి చూసినా కూడా అట్లా ఉండాలి సార్. దయచేసి కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఫీల్డ్ మీదకి వచ్చి న్యాయ విచారణ జరిపించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్.